త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత విజయ్ అడుగుపెట్టనందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డిఎంకే, ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. 5 ఎన్నికల హామీలను ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టో కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కావడానికి ముందే ఈ ప్రకటన వెలువడింది. ఎన్జీ రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాల అనంతరం మరిన్ని హామీలు వెల్లడిస్తామని అన్నారు. మగళిర్ కులవిళక్కు తిట్టం పథకం. ఈ పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా కుటుంబ పెద్ద బ్యాంకు ఖాతాల్లో నెలకు 2,000 రూపాయలు జమ చేస్తారు. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం. ప్రస్తుతం తమిళనాడులో సిటీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు అమల్లో ఉంది. చెన్నై, మదురై వంటి నగరాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో మహిళలకు జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణం అమల్లో ఉంది. దీన్ని పురుషులకు కూడా వర్తింపచేస్తారు. ఏఐఏడీఎంకే అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రాలు, సిటీ బస్సుల్లో పురుషులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు అని ప్రకటించారు. అమ్మ గృహ పథకం. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి స్థలంతో కలిపి ప్రభుత్వం కాంక్రీటు గృహాలను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లో భూమిని కొనుగోలు చేసి బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించి అర్హులకు కేటాయిస్తుంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వివాహిత కుమారులు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా నివాసం ఉంటే వారికి స్థలం కొని కాంక్రీట్ ఇళ్లు ప్రభుత్వం కట్టిస్తుంది. 100 రోజుల ఉపాధి పథకం 150 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వీబీజీ రామ్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పని దినాలను కేంద్ర ప్రభుత్వం 125 రోజులకు పెంచగా ఏఐఏడీఎంకే దీన్ని 150 రోజులకు విస్తరింపచేస్తుంది. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం కింద తమిళనాడులో సంవత్సరంలో 150 రోజుల పాటు పని దినాలు లభిస్తున్నాయి. అమ్మ 2 వీలర్ పథకం. ఈ పథకం కింద తమిళనాడు వ్యాప్తంగా అర్హులైన 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాలు అందజేస్తారు. దీనికోసం ఏఐఏడీఎంకే ప్రభుత్వం 25,000 రూపాయల సబ్సిడీని చెల్లిస్తుంది. ఇక దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరుతో ఈ పథకం అమలవుతుంది. ఆమెకు గుర్తుగా అమ్మ పేరు పెట్టారు.